స్వామిని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఏడుకొండలపై శ్రీవారి దర్శన భాగ్యం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో కొలువుదీరిన శ్రీ శ్రీనివాసుడి దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో జరిగే అన్ని సేవలు ఇక్కడ నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఉత్తరాయణానికి మారే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. అయితే ముక్కోటి ఏకాదశిలో మొత్తం టోల్గా కూడా అయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం గుర్తింపు పొందినటువంటి ఏదైనా క్షేత్రం ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం. అదే విధంగా చూసుకుంటే కనుక హిమాయత్ నగర్ లో కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండవ అతిపెద్దగా ఫేమస్ గా కూడా కొనసాగుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుపుతారో ఇక్కడ కూడా సేమ్ గా మనం ఇప్పుడు ఉన్నటువంటి హిమాయత్ నగర్ లో ఉండేటువంటి చూసుకోవచ్చు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఆలయాన్ని మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ముక్కోటి ఏకాదశి కొరకు ఆలయాన్ని అయితే అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి చూసుకుంటే కనుక మొత్తం ఒక ఏడాదికి మొత్తం టోల్గా 24 ఏకాదశులు వస్తాయి. దాంట్లో ఆ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ సూర్యుడు ఏదైతే ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళన్నీ కూడా తెరుచుకొని ఉంటాయంటూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనుడైనటువంటి 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంటాడు కనుక దీని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ యొక్క ఏకాదశి రోజు 3 కోట్ల ఏకదాతో సమానమైన పవిత్రత సంతరించుకుంటుందంటూ కూడా దీని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆలాహలం అమృతం 2 కూడా పుట్టాయి. అదే ఇదే రోజున శివుడు ఆలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడు అంటూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయంటూ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున ముఖ్యమైన ఉపవాసం, జాగరణతో పాటు తదిత్వ జపం, ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మొత్తం రోజులుగా చూసుకుంటే కనుక విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తన వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా అయితే వస్తున్నటువంటి విష్ణు స్వరూపాన్ని చూసినటువంటి వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని కూడా కోరారు. అందుచేత ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల ద్వారాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక వైష్ణవ ఆలయాల్లో ద్వారాలు ఏర్పాటు చేశారు. మామూలు రోజులలో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అయితే పద్మపురాణం ప్రకారం కూడా విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి ఆ శక్తి అమర అనే రాక్షసుని నుండి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుని ఆ దురాఘాతలు భరించలేక దేవతలు విష్ణువుని శరణ వేడగా అక్కడ ఆయన వారితో తలపడి వారిని సంహరించాడు. కాబట్టి ప్రత్యేక ఆశ్రమం కావాలని గ్రహించి అది బదరిక ఆశ్రమంలో హైమవతి గుహలో కూడా ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్నటువంటి విష్ణువు మహా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన ఒక శక్తి ఉద్భవించిందని, తన కంటి చూపుతో మరను కాల్చివేసిందని అప్పుడు విష్ణువు అయితే సంతోషించి ఆమెను ఏకాదశి అని పేరు పెట్టడం వరం కోరుకోమని చెప్పాడని కూడా అయితే పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉన్న వారి పాపాలను సంవరించాలని ఆమె కోరింది. కాబట్టి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు. అదేవిధంగా చూసుకుంటే కనుక వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం అయితే తినకుండా ఉండాలని, ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశిలో ఉపవాసం ఉన్నట్టే అని శివపురాణం చెప్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా చూసుకుంటే మర అంటే తామసిక, రజసిక గుణాలు అరిష్వాడ్వలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్యం గుణం లభిస్తుందని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఒక రోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వలన జీవకు భోజనం రుచి తెలుస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు పూర్తిగా
అయితే ఎవరైతే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ ఉపవాసానికి ఆ పూర్తి ఫలాన్ని సంక్రమించేటట్టుగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ఆలయంలో ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆ ముక్కోటి ఆ ఏకాదశికి మొత్తం టోల్గా కూడా ఏవైతే ఆ యొక్క విష్ణువు ఆలయాలు ఉన్నాయో విష్ణువు ఆలయాలు మొత్తం టోల్గా కూడా ఇప్పటికే సర్వంగా సుందరంగా మారుస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి సేవలు అయితే కొనసాగుతాయో అలాంటి సేవలనే ఈ యొక్క హిమాయత్ నగర్ లో ఉండేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఉదయం నుండే ఆ యొక్క సేవలను అన్నింటినీ కొనసాగిస్తారు. సుమారుగా 70 నుండి 80 వేల వరకు భక్తులు అదే స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి తిరుమలలో ఎన్ని రోజులు అయితే వైకుంఠ ఏకాదశికి అనుమతిస్తారో అన్ని రోజులు కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉండేటటువంటి ఈ యొక్క ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశికి భక్తులకు అందరికీ కూడా దర్శనం కలిగించే అయితే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆలయ ధర్మకర్తలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ రోజు ఉదయం నుండే మొత్తం టోల్గా కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రత్యేక పూజలు అర్చనలు అయిన తర్వాత స్వామివారికి చేసేటటువంటి కొన్ని సేవలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సేవలు మొత్తం టోల్గా కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం నుండి అయితే 29వ తేదీ మధ్యాహ్నం నుండి భక్తులకు అందరికీ దర్శనానికి అవకాశం ఇస్తామంటూ కూడా ఆలయంలో ఉండేటటువంటి పూజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆలయ ధర్మకర్తల కూడా చెప్తున్నారు. అయితే తిరుపతికి వెళ్ళలేని వారు అంత దూరంగా వెళ్ళలేని వారు అందరికీ కూడా నిజమైన తిరుమల తిరుపతిలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారో ఇక్కడ కూడా అదే విధంగా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క అయితే వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలంటూ కూడా ఆలయ కమిటీ వాళ్ళు కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం టోల్గా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. ఆ రోజు ఉదయం నుండే భక్తులు ఎక్కువ సంఖ్యలో